భద్రాద్రి కొత్తగూడెంలో బీజేపీ సింగరేణి భరోసా యాత్ర చేపడుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రామారావు పటేల్ గారు, ధనపాల్ సూర్యనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి వాసుదేవరావు గారు, గౌతమ్ రావు గారు, రఘునాథ్ రావు గారు, జయశ్రీ గారు, అదేవిధంగా మైపాల్ గారు, మనోహర్ గారు, రంగా కిరణ్ గారు, భాగ్యలక్ష్మి గారు, గౌతమ్ శ్రీ గారు, శ్రీనివాస్ గారు, గోలి మసూదన్ రెడ్డి గారు, భోగి కృష్ణ గారు, భిక్షపతి గారు, వెంకన్న గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, యూత్ వింగ్ అధ్యక్షులు గణేష్ గారు, క్షమించాలి ఇంకా చాలా మంది పెద్దలు, జిల్లా పదాధికారులు, వివిధ మైన్స్ నుంచి వచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకులు, అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి మాతృమూర్తులకు, కార్మికులకు, కార్మికుల కుటుంబాల సభ్యులకు, కొత్తగూడెం సౌండ్ సంబంధించినటువంటి ప్రముఖులకు, మిత్రులు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో చాలా పెద్ద ఎత్తున బొగ్గు దోపిడీ జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. 2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల రోజు తెల్ల కాగితాల మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్ లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు, మాట చెప్పింది, భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో యాక్షన్ ద్వారా, వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు, అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను కొత్తగూడెం గడ్డ నుంచి, ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను. సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్లాకు 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచెర్ల బ్లాకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత